హాయ్ హలో నమస్తే. ఇప్పుడే రాబిన్ హుడ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం. ఇందులో నితిన్, శ్రీలీల, దేవదత్ నాగే, డేవిడ్ వార్నర్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా గంజాయి సాగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్న రాక్షసుడు దేవదత్త నాగే రుద్రవనం అనే ఊర్లో అక్కడ పండించే గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ ఊరిని సొంతం చేసుకొని తనకు ఎదిరించిన వారిని చంపేస్తూ ఆ ఊరు వారిని గంజాయి సాగుకి వాడుకుంటాడు. తన డ్రీమ్ వైపు అడుగులు వేస్తుంటాడు. తనకి డబ్బు కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ కావాలని చూస్తున్న స్వామి ఆ రుద్రవనానికి పెద్ద దిక్కాలు. అతని మనవరాలు నీలా వాసుదేవ్ అనగా శ్రీలీల మనవరాల్ని ఆ ఊరికి కావాలని రప్పిస్తారు. అయితే ఆమెను రప్పించటం వెనుక ఉన్న కారణం ఏమిటి? రామ్ అనగా రాబిన్ హుడ్ గా పిలువబడే నితిన్ కి అతను దొంగలా మారాల్సి వచ్చింది. అంత తన ఫ్యామిలీ అని మోటివిటీ పెట్టుకొని ఏం చేయాలని చూశాడు. ఇండియన్ నెంబర్ 1 సెక్యూరిటీ నడుపుతున్న జనార్దన్ సున్నిపెంట అనగా రాజేంద్ర ప్రసాద్ అతను కలిసి శ్రీలీలను ఆ రుద్రవనానికి తీసుకొచ్చి ఆ తర్వాత రాబిన్ హుడ్ డబ్బుల కోసం ఏం చేశాడు? విలన్ తో డీల్ చేసుకొని ఆమెను వదిలేస్తాడా లేదా కాపాడతాడా? ఇదంతటికి డెవిల్ అనగా డేవిడ్ వార్నర్ ఎవరు? ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అసలు మూవీ ఎలా ఉందంటే చలో భీష్మ సినిమాలతో మంచి ఎనర్జీని అందించిన వెంకీ కుడుముల మళ్ళీ నితిన్ తో వచ్చి ఈ సినిమా కూడా తరహాలోనే ఈ సినిమా కూడా మంచి ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. వెంకీ ఏమనుకున్నాడో స్క్రీన్ ప్లే డెవలప్ చేసుకున్నాడో కానీ ఈ సీన్లు మాత్రం లీస్ట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. హీరో కూడా ఇండియాలో ఉండే వాళ్ళంతా బ్రదర్స్ సిస్టర్స్ అని భావిస్తాడు. కాబట్టి తనకు ఒక ఫార్ములా కావాలి. అలా ఒక లింక్ ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసి అలాగే విలన్ గ్యాంగ్ ను డీలింగ్ చేసే డాన్ గా ఆస్ట్రేలియాలో సెట్ చేశాడు. ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలోని మెయిన్ విలన్ హెడ్ ను కూడా ఆస్ట్రేలియా నుండి దింపుతాడు. డెస్కులన్నీ కూడా ఒక ఎత్తు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సినిమాలో ఎంక్యూ మార్కు కథనం అయితే బాగుంది. సినిమాలోని క్రేజీ కామెడీ సీన్లు అయితే ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ఇక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో పలు కామెడీ సీన్లు అయితే ఇలీరియస్ గా వర్కౌట్ అవుతాయి. క్లైమాక్స్ లో హీరో విలన్ మధ్య సాగే డైలాగ్ వారు కామెడీగా బాగుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో రాజేంద్ర ప్రసాద్ పై ప్రతి సీన్ బాగుంది. ఇక ఈ సినిమాలో కామెడీ ఫన్ విషయంలో మాత్రం ఎంకి కుడుముల ఎక్కడా తగ్గలేదు. మార్కు కామెడీ టైమింగ్స్ తో చిన్న చిన్న పదాలతో తన మార్కును చూపించాడు. కాగా ఇవి మాత్రమే కాకుండా సినిమాలోని ఒక ఎమోషనల్ ట్రాక్ కూడా నడిపించాడు. అలాగే నితిన్ పాత్రలో ఉన్న టెన్షన్ ట్విస్టులు వాటితో పాటు మంచి ఎమోషనల్ సీన్లు సినిమాలో మంచి ఫీల్ గా కనిపిస్తాయి. ఇంకా చాలా వరకు బాగానే నడిపించాడు. కానీ కథనంలో కొత్తదనం మిస్ అయింది. కొన్ని సన్నివేశాలు మేకర్స్ ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే బాగుండేది. ఇక నటుల విషయానికి వస్తే నితిన్ అయితే అదరగొట్టాడు. ఒక దొంగగా మరో పక్క ఎమోషనల్ పాత్రతో ఒక సెక్యూరిటీ గార్డ్ గా పలు షేడ్స్ అయితే బాగానే చూపించాడు. ముఖ్యంగా కామెడీ సీన్ లో యాక్షన్ సీన్లు అయితే నితిన్ ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. అలాగే తనతో రాజేంద్ర ప్రసాద్ గత చిత్రాలతో పోలిస్తే ఇందులో బాగా పర్ఫార్మెన్స్ చేసి మెప్పించాడని తెలుస్తుంది. ఎంతో కామెడీ ట్రాక్ తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక శ్రీలీల విషయానికి వస్తే రష్మిక మందన్ రోల్ ని రీప్లేస్ చేసింది. అందరికీ తెలిసిందే. కొన్ని సీన్లు బాగానే చేసినా గానీ మరికొన్ని సీన్లు అయితే తేలిపోయింది. ఇక ఆది పురుషు నటుడు ఈ సినిమాలో దేవదత్త నాగే సినిమాలో ఒక సర్ప్రైజ్ అనే చెప్పాలి. అలాగే తను తెలుగులో ఒక సినిమాలో విలన్ గా నటించి ఇప్పుడు రాబిన్ హుడ్ లో మంచి విలనిజం ని చూపించాడు. ఈ సినిమాలో అందరు ఎదురు చూసే ఫేవరెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కోసం ఎంకి కుడుముల మంచి రోల్ ని డిజైన్ చేశాడని చెప్పాలి. అందులో ఆయన అదరగొట్టాడని చెప్పాలి. ఉన్నది కొద్దిసేపే అయినా గానీ చిన్న డైలాగులతో అదరగొట్టాడు. సినిమాలో డేవిడ్ వార్నర్ ను చూపించి మంచి కిక్ ఇచ్చారని చెప్పాలి. ఎన్నెల కిషోర్ కామెడీ ట్రైనింగ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మిగతా నటులు అందరూ బాగానే చేశారు. సాంకేతిక విభాగానికి వస్తే ఈ ప్రకాష్ ఈ మూవీకి మంచి బీజిఎం అందించాడని చెప్పాలి. ఇక సాయి శ్రీరామ్ కెమెరా పనితనం అయితే సినిమాకి బాగుంది. పలు విజువల్స్ ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ మూవీలో అక్కడక్కడ పని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. నిర్మాణ విలువలు అయితే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం మీద రాబిన్ హుడ్ సినిమా ఎంటర్టైన్మెంట్ యాక్షన్ స్క్రీన్ ప్లే అని చెప్పుకోవచ్చు. కావాల్సినంత ఫన్ అందులోని యాక్షన్ ఎమోషనల్ బాగా పండాయని చెప్పాలి. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే డేవిడ్ వార్నర్, నితిన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే మైనస్ ఏంటంటే ఎడిటింగ్, పాటలు, గా ఉండే కథనం, తెప్పించలేని కామెడీ సీన్లు. మొత్తం మీద ఈ మూవీ ఈలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.